మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో ఆయన సీనియర్ దర్శకులకు ఎలా అయితే స్టార్ డైరెక్టర్స్‌కి వరుస అవకాశాలు ఇస్తూ ఆ హిట్స్ కొట్టారో, ఇప్పుడు తాజాగా ప్రెజెంట్ ఆయన రీ ఎంట్రీ తర్వాత వరుసగా యంగ్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇస్తూ వారిలోని టాలెంట్‌ను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'బింబిసార' డైరెక్టర్ 'వశిష్ఠ'తో 'విశ్వంబర' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'వశిష్ఠ'కి కేవలం 'విశ్వంబర' అనేది రెండవ సినిమా మాత్రమే. అంటే అంతకుముందు కళ్యాణ్ రామ్‌తో చేసిన 'బింబిసార' సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో వచ్చి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మరోసారి సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తీసుకొని మెగాస్టార్‌తో 'విశ్వంబర' సినిమాని తెరకెక్కిస్తున్నారు 'వశిష్ఠ'. ఇప్పుడు అలాగే మరోసారి సరికొత్త మరో యంగ్ డైరెక్టర్‌కి కూడా మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చినట్టుగా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు, 'దసరా' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు శ్రీకాంత్ వదెల. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాను ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు ఓదెల. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మరోసారి నాని హీరోగా 'ది పారడైజ్' అనే సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన శ్రీకాంత్ ఓదెల ఆయన చాలా కాలంగా మెగాస్టార్‌తో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేయాలనే ఒక పక్కా కమర్షియల్ అండ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌ని మెగాస్టార్ చిరంజీవి కోసం గతంలోనే తయారు చేసి పెట్టుకున్నారట. ఆ కథనే ఇటీవల మెగాస్టార్‌కి వినిపించడంతో ఆయన చాలా ఎక్సైట్ అయ్యారట మెగాస్టార్. సో, చాలా కాలంగా ఎలాంటి కథ అయితే తాను చేద్దామని అనుకుంటున్నాడో, ఎలాంటి ఫ్లేవర్‌ని తనలో ఆడియన్స్ మిస్ అవుతున్నారని తాను ఫీల్ అవుతున్నాడో మెగాస్టార్, అలాంటి ఎలిమెంట్స్‌తో పర్ఫెక్ట్ పక్కా మాస్ ఓరియెంటెడ్ పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సో, అలాంటి కథతో, అలాంటి ఎలిమెంట్స్‌తో శ్రీకాంత్ వదెల చెప్పిన కథ మెగాస్టార్‌కి బీభత్సంగా నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పేసారట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా డిసెంబర్ 3న ప్రకటించారు మేకర్స్. ఇక ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ సినిమాకి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఉండడం, ప్రెజెంట్ చేస్తుండడం, ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తుండడం. ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. ఏంటి అంటే, అటు నేచురల్ స్టార్ నాని గాని, ఇటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గాని మెగాస్టార్‌కి చిన్నప్పటి నుండి చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. సో, ఈళ్ళిద్దరి కొలాబరేషన్‌లో అంటే తాను ఇన్స్పిరేషన్ తీసుకొని, మెగాస్టార్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కలిసి మెగాస్టార్‌తో సినిమా చేయబోతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైన పడింది. ఇటు నాని సినిమాని ప్రెజెంట్ చేస్తుండడం, ఫ్యాన్ బాయ్ అయిన శ్రీకాంత్ వదెల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో సర్వత్రా ఈ సినిమా పైన ఆసక్తి నెలకొంది. సో, దీనికి సంబంధించిన తాజాగా అధికారిక పోస్టర్‌ను కూడా ప్రొడ్యూసర్ నాని విడుదల చేశారు. ఆ పోస్టర్ పైన మెగాస్టార్ చేతికి రక్తంతో ఉన్న ఆ పోస్టర్ ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ ప్రెజెంట్ అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్, మెగాస్టార్ అభిమానులు కూడా పిచ్చ ఎక్సైటింగ్‌లో ఉన్నారనమాట. సో, శ్రీకాంత్ వదెల లాంటి దర్శకుడు ఫ్యాన్ బాయ్, నిజానికి ఫ్యాన్ బాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 'గబ్బర్ సింగ్' లాంటి సినిమాతో హరీశ్శంకర్ ఒక పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో 'గబ్బర్ సింగ్'తో ప్రూవ్ చేశాడు హరీశ్శంకర్. ఇప్పుడు అలాగే కల్ట్ ఫ్యాన్, మెగాస్టార్ చిరంజీవికి కల్ట్ ఫ్యాన్ అయిన శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఈ సినిమాతో తెలియబోతుందన్నట్టుగా అర్థమవుతుంది. ప్రెజెంట్ 'విశ్వంబర' సెట్స్‌లో ఉన్న 'విశ్వంబర' సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఓదెలతో చేయబోయే సినిమా గురించి ఆలోచించనున్నాడు. త్వరలో వచ్చే ఏడాది 2025 సమ్మర్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసి అదే ఇయర్‌లో 2025 ఎండింగ్‌లో విడుదల చేస్తారా? లేకపోతే 2026 సంక్రాంతికి ఈ సినిమాని ప్లాన్ చేస్తారా అనేది చూడాలి. ఇక మరి శ్రీకాంత్ వదెల చిరంజీవితో చేయబోయే సినిమా గురించి, ఆయన గురించి అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.